హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను కాకరకాయ పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం మనం ముందుగా 2 కాకరకాయలు అయితే తీసుకున్నాను నేనైతే. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోండి. వాటిపైన ఉన్నటువంటి ముళ్ళుగా ఉంటుంది కదండి, అదంతా అయితే మనం చాకుతో అంతా క్లీన్ చేసేసి తర్వాత ఇలా చాప్ చేసుకోవాలి. సన్నగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా అనేది మనకు ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అనమాట. అలాగే 2 కాయలు అయితే మొత్తం నీట్గా కట్ చేసుకున్నాను. తర్వాత అందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాను. అలా పెట్టామంటే అందులో ఉన్నటువంటి చేదు అంతా అనేది బయట వచ్చేస్తుంది అనమాట వాటర్ రూపంలో. ఇప్పుడు మనం ఆ వాటర్ అంతా పిండేసేసి తర్వాత ఆ కాయల్లోకి కొద్దిగా శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం మన జీర్ణానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం జీలకర్ర కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాంతో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అది ఆయిల్ అయితే వేడేలోపు ఇది మొత్తం అయితే మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనము. తర్వాత ఒకటైతే వేసాను, వేడైందా లేదా అనేసి ఆయిల్ వేడైంది అనమాట. ఇప్పుడైతే అన్నీ ఒకటి మొత్తం వేసేసాను. మొత్తం వేసేసి తర్వాత ఒక చిన్న కంబి పొడవుగా ఉండేది అయితే పెట్టుకున్నాను అనమాట. మనకు కలపడానికి బాగుంటుంది గరిటెలో కన్నా అనేసి ఆ కంబితో ఇప్పుడు అలా ఇలా మూవ్ చేస్తూ ఉంటామంటే అటు ఇటు చిరిగిపడి బాగా అయితే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఆయిల్లో బాగా కొంచెం గోల్డ్ కలర్లో మనకు తెలుస్తుంది అనమాట. క్రిస్పీగా సౌండ్ అయితే వస్తుంది మనం కలిపేటప్పుడు కూడా. అలా వచ్చిన తర్వాత అయితే అవి పర్ఫెక్ట్గా అయిపోయినట్లు. ఇప్పుడు మనమైతే దాన్ని పక్కన తీసుకునేయచ్చు అనమాట. అంతే అండి, కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఒంటికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు కాకరకాయ తినడం. చేదు అనే వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టామంటే ఇలా ఫ్రై రూపంలోనే తినేస్తారనమాట. తర్వాత ఇక్కడ ఊర్లో వచ్చిన బొటీలు 2 తీసుకుని వేసాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.